నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దళిత క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి ఎస్సీ అట్రాసిటీ కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ వర్తించమని చెప్పి సుప్రీంకోర్టు ఒక పాస్టర్ విషయంలో తీర్పిచ్చింది. ఇదే అంశంపైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో సుప్రీంకోర్టును తప్పుపడుతూ కొన్ని బ్రాహ్మణ వర్గాలను కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. రాములపై కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు కాకుండా రోజు అన్నట్టుగా ప్రెస్ మీట్ పెడుతూ వస్తున్న పరిస్థితి. ఈ సంబంధించి ఎంఆర్పీఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇదే అంశం పైన మాట్లాడడం మనతో పాటు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ గారు అన్న ఎట్లా చూస్తారు? బ్రాహ్మణ సంఘాలు ఏం వ్యక్తం చేస్తా ఉన్నారంటే రాముడిని కించపరిచే విధంగా మాట్లాడు, మాపై వ్యతిరేకంగా ఉన్నాడు, ఎందుకు ఎంఆర్పీఎస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఎట్లా చూస్తారు? రాముడిని కించపరిచిన చరిత్ర మందకృష్ణ మాదిగ గారికి ఎప్పుడు లేదు. రాముడి గురించి ఏనాడు కూడా తన ఈ మూడు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంలో ఎప్పుడు ఏనాడు ఏ విమర్శ కూడా చేయలేదు. ఈ మధ్య కాలంలో కూడా ఏనాడు విమర్శ చేయలేదు. రాముడి ఆలయాలకు దళితులను మరింత దగ్గర చేర్చే ప్రయత్నాన్ని మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నారు. రాముడిని దళితులకు మరింత దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నారు. కానీ బ్రాహ్మణులు వాళ్ళ తప్పుల నుండి తప్పించుకోవడానికి, వాళ్ళ నైజం నుండి తప్పించుకోవడానికి, వాళ్ళు అనుసరించినటువంటి విధానాల నుండి తప్పించుకోవడానికి మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళ దగ్గర లేక ఒక అబద్ధాన్ని సృష్టించి రాముడిని మందకృష్ణ మాదిగ గారు విమర్శించాలని ఒక అబద్ధాన్ని సృష్టించి దాన్ని నిజం చేయాలని కుట్రలు చేయడం జరుగుతున్నది. ఆ కుట్రలు చెల్లవు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బ్రాహ్మణులు తమను తాము గురువులుగా చెప్పుకుంటున్నారు, తమను తాము గురువుగా పిలిపించుకుంటున్నారు. మరి అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు పవిత్రమైనటువంటి రాముడి విషయంలో ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి నేను వాళ్ళ సూటిగా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. మొన్న గుంటూరులో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో బ్రాహ్మణుల యొక్క నైజాన్ని మాట్లాడుతున్న సందర్భంలో రాముడికి శంభుకుడి మధ్య జరిగినటువంటి సంఘటనను ఉదాహరిస్తూ శంభుకుని చంపాల్సిన అవసరం రాముడికి లేదు, శంభుకునికి రాముడికి మధ్య ఏ వైరం లేదు, కానీ రాముని ద్వారా శంభుకుని చంపించినటువంటి చరిత్ర బ్రాహ్మణులకు ఉన్నది. బ్రాహ్మణులు వాళ్ళ స్వార్థం కోసం రాముని ద్వారా శంభుకుని చంపించండి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా బ్రాహ్మణుల యొక్క వైఖరిని, వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథాన్ని, వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి వైఖరిని, వాళ్ళ యొక్క విధానాలను మందకృష్ణ మాదిగ గారు ఎండగట్టే ప్రయత్నంలో అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది మొదటి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, రెండో ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. కానీ అంతిమంగా బలవుతున్నది మా వర్గాలు అనే విషయం మందకృష్ణ మాదిగ గారు గుర్తించి దానిలో భాగంగా ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గం హిందూ దేవాలయాలన్నింటిలో దళితులతో పాటు మొత్తం అట్టడు కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ పూజారిగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ మీద వాళ్ళ వైఖరి ఏందో బయట పెట్టాలని మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తున్నాడు. కానీ దాని మీద వాళ్ళు మాట్లాడకుండా దాన్ని పక్కదారి పట్టించడం కోసం అనేక అబద్ధాలు, అసత్యాలు వాళ్ళ ముందు తీసుకురావడం జరుగుతుంది. పద్మశ్రీ పొందిన వ్యక్తి ఆ గౌరవం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే అంశం ఎక్కువగా ప్రస్తావిస్తా ఉన్నారు. అలాగే ఇంకా ఏదో కోరుకుంటామని, ఏదో ఫేమస్ అవడానికి కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ గారు ఏమిటనే విషయం 3 దశాబ్దాలుగా సమాజం, అన్ని వర్గాల ప్రజలు, దేశం మొత్తం చూస్తూనే ఉన్నది. కొత్తగా ఫేమ్ కోసం మందకృష్ణ మాదిగ గారికి మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఫేమ్ కోసం మాట్లాడుతున్నది బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు. వాళ్ళే పదే వాళ్ళ దగ్గర విషయ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా, వాళ్ళ దగ్గర సమాధానాలు చెప్పే నిజాయితీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడి మందకృష్ణ మాదిగ గారిని విమర్శించడం ద్వారా ఫేమ్ కావచ్చని, మందకృష్ణ మాదిగ గారి మీద నిందలు మోపడం ద్వారా ఫేమస్ కావచ్చు అని చెప్పేసి ఆలోచన వాళ్ళకైతే ఉండవచ్చు. కానీ మందకృష్ణ మాదిగ గారికి ఆ ఉద్దేశం ఏమీ లేదు. మందకృష్ణ మాదిగ గారు నడుపుతున్నది ప్రజా పోరాటాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన పోరాటాలు, ప్రజల ఆత్మగౌరవం సంబంధించిన పోరాటాలు. అట్లా ఈ 3 దశాబ్దాల కాలంలో అనేక వర్గాల కోసం ఆయన పోరాటాలు చేసిండు, ప్రభుత్వాల మెడలు వంచిండు, అనేక ఫలితాలు సాధించిండు. ఇవాళ ఆ ఫలితాలు కులంతో మతంతో సంబంధం లేకుండా ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గంతో మొదలుకుంటే అట్టడు కులమైన డక్కల సామాజిక వర్గం వరకు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం ప్రజా సంబంధాల విభాగంలో 3 దశాబ్దాల మందకృష్ణ మాదిగ ఉద్యమ చరిత్రను గుర్తించి 3 దశాబ్దాలుగా అనేక వర్గాలకు కోట్ల మంది ప్రజలకు మందకృష్ణ మాదిగ గారు చేసిన సేవలను గుర్తించి మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ప్రజా సంబంధాల విభాగంలో 3 దశాబ్దాలుగా ఏ పదవిలు లేకుండా, ఏ అధికారం చేపట్టకుండా, ఇంకా ఏమి ఆశించకుండా, రాజకీయాల సంబంధం లేకుండా నిస్వార్థంగా కేవలం పోరాటాన్ని నమ్ముకొని ప్రజలందరికీ అనేక ఫలితాలు అందించడం వల్లనే ఇవాళ ఈ పద్మశ్రీ పురస్కారం వచ్చిందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అట్లా ఈ ఆధునిక భారతదేశంలో ఇవాళ 3 దశాబ్దాలుగా ప్రజలతో అనుబంధం కలిగిన నాయకుడు, రాజకీయాలు లేకుండా, పదవి లేకుండా, అలాగే అధికారం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఈ ఆధునిక భారతదేశంలో ఎవరైనా ఒకరు ఉన్నారు అని అంటే అది కేవలం మందకృష్ణ మాదిగ మాత్రమే. అందువల్లనే పద్మశ్రీ పురస్కారం మందకృష్ణ మాదిగను వెతుక్కుంటూ వచ్చిందనే విషయం బ్రాహ్మణ పెద్దలు గుర్తించాలి. కానీ ఒక మాదిగ బిడ్డకు ఆ గౌరవం దక్కడం,
పద్మశ్రీ పురస్కారం దక్కడం సహజంగా మీ బ్రాహ్మణులు దళిత వ్యతిరేకులు కాబట్టి, సహజంగా మీ బ్రాహ్మణులు దళితులు గౌరవం పొందడానికి మీరు వ్యతిరేకులు కాబట్టి ఇవాళ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ మీద మీరు అవగాహన లేని మతి లేని మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలకు ఇకనైనా మీరు బంద్ చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపినాం, అలాగే మీకు డొనేషన్లు ఇచ్చినాం. ఎందుకు మేమంటే ఇంత వివక్ష, ఇంత వ్యతిరేకత అంటూ బ్రాహ్మణ సంఘాలు మాట్లాడుతూ ఉన్నాం. తెలుగు నేల మీద ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపని కులం అంటే ఏది లేదు. ఈవెన్ మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులతో పాటు అందరూ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. వారికి తోచిన సహాయాన్ని ఉద్యమానికి అందించడం జరిగింది. అందుకే వర్గీకరణ స్వప్నం నెరవేరినాడు, వర్గీకరణ చట్టం ఆవిర్భవించినాడు, సుప్రీంకోర్టు వర్గీకరణ బలపరిచి తీర్పు చెప్పినాడు, మందకృష్ణ మాదిగ మొదటి కృతజ్ఞత సమాజానికి తెలపడం జరిగింది. మేము 3 దశాబ్దాలుగా ఈ ఉద్యమాన్ని నడిపినాం. ఈ 3 దశాబ్దాల ఉద్యమం నడిపితే మాకు అన్ని విధాలుగా మద్దతు ప్రకటించడంతో పాటు అన్ని రకాలుగా చేయూతలు అందించిన వాళ్ళు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారు. కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విజయంలో వారి పాత్ర గణనీయంగా ఉన్నది. వారికి మేము రుణపడి ఉంటామని మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడో వర్గీకరణ తీర్పు వచ్చినాడు, వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చినాడు మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇవాళ ఆ మద్దతు తెలిపిన వాళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఉండవచ్చు, వాళ్ళు కూడా మద్దతు తెలిపి ఉండవచ్చు. వాళ్ళు మద్దతు తెలిపిన సందర్భం ఉంది, వాళ్ళు కూడా మందకృష్ణ మాదిగని పిలిచి మీటింగ్ పెట్టిన సందర్భం ఉంది, వాళ్ళ మద్దతు ప్రకటించిన సందర్భం ఉంది. కానీ వాళ్ళు మద్దతు ప్రకటించడానికంటే ముందే, వాళ్ళు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలబడడానికంటే ముందే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్ననాడు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్ననాడు, వాళ్ళ దాడులకు గురై సమాజంలో ఒంటరిగా నిలబడ్డనాడు. వాళ్ళకు అండగా ఏ రాజకీయ పార్టీ ఉంది, ఏ ప్రజా సంఘం ఉంది, ఏ రాజకీయవేత్త వాళ్ళకు అండగా వచ్చిండు, ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రజాప్రతినిధి వాళ్ళకు అండగా వచ్చిండు, ఎవరు లేరు. ఆనాడు బ్రాహ్మణ సమాజం ఒంటరిగా ఉన్నది. మోహన్ బాబు గారు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమాల్లో కొన్ని సీన్లు పెడితే ఆ సీన్లు వ్యతిరేకిస్తూ బ్రాహ్మణ సమాజం మాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తూ మోహన్ బాబు ఇంటిని ముట్టేసినప్పుడు మోహన్ బాబు యొక్క అనుచరులు బ్రాహ్మణుల మీద విపరీతంగా దాడి చేసి వాళ్ళ తరిమి కొట్టడం జరిగింది. అప్పుడు బ్రాహ్మణుల మద్దతుగా ఎవరు నోరు విప్పలేదు, వీళ్ళకి అండగా ఎవరు రాలేదు. మరి అట్లాంటి సందర్భంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు మోహన్ బాబుకు లేదు, పైగా న్యాయం కోసం ఆత్మగౌరవం కోసం బ్రాహ్మణులు పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం తప్పు. 24 గంటల్లో బ్రాహ్మణ సమాజానికి మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే బ్రాహ్మణులతో కలిసి ఎంఆర్పిఎస్ కూడా రోడ్డుకెక్కి పోరాటం చేస్తుందని చెప్పేసి స్పష్టంగా ప్రకటించి డిమాండ్ చేయడం జరిగింది. అది ఆనాడు అన్ని టీవీల్లో, అన్ని పత్రికల్లో, అన్ని ప్రసార మాధ్యమాల్లో రావడం కూడా జరిగింది. ఆ విషయం బ్రాహ్మణ సమాజానికి తెలుసు. ఆ తర్వాతనే మోహన్ బాబు గారు దిగి వచ్చి బ్రాహ్మణ సమాజానికి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆనాడు మీరు మాకు మద్దతుగా లేని సమయంలో మీ ఆత్మగౌరవాన్ని గుర్తించి, ఎవరైనా ఆత్మగౌరవం కోల్పోవద్దు, వాళ్ళు ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, ఆత్మగౌరవం అత్యంత విలువైందని గుర్తించి మరి మీకు అండగా మందకృష్ణ మాదిగ గారు నిలబడ్డాడు కదా, మీకు అండగా పోరాటం చేసిండు కదా, మీకు సపోర్ట్ గా నిలబడ్డాడు కదా. ఆ రోజు మీకు ఎవరు లేరు కదా, ఒక్క మందకృష్ణ మాదిగ తోడున్నాడు కదా. ఆ చరిత్ర మీరు ఎందుకు మర్చిపోయిండ్రు? ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుంటలేరో ఒకసారి ఆలోచన చేసుకోవాలని మేము గుర్తు చేస్తున్నాం. ఇక్కడ చివరిగా బ్రాహ్మణ సంఘాలు పెద్ద ఎత్తున మందకృష్ణ గారి పైన కేసులు పెట్టినాయి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, కేసులు మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. క్షమాపణ చెప్పిన తర్వాత వెనక్కి తీసుకోవడం చెప్పి వాళ్ళు చెప్తారు. చివరిగా మీరు ఏం చెప్పాలి ఎంఆర్పిఎస్? అసలు మందకృష్ణ మాదిగ క్షమాపణ కోరే అర్హత కూడా వాళ్ళకి లేదు. దేనికి క్షమాపణ చెప్తారు? మందకృష్ణ మాదిగ మాట్లాడిన మాటల మీద మీకు నిజాయితీ ఉంటే సమాధానం చెప్పండి. మీ పైన ఆరోపణలు చేసిన మీరు అంటున్నారు కదా, ఆరోపణలు మీ దగ్గర ఆధారాలు సమాధానం చెప్పండి. మందకృష్ణ మాదిగ ప్రతి దానికి ఆధారాలు చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిండు. మీ మోసాలను, మీ ద్వారా జరిగిన తప్పిదాలను ఆధారాలతో సహా మందకృష్ణ మాదిగ నిరూపిస్తున్న క్రమంలో అవి తప్పైతే మీరు ఆధారాలతో మీరు ముందుకు రండి, ఆధారాలతో మీరు బయట పెట్టండి. అవేవి చేయకుండా మందకృష్ణ మాదిగ క్షమాపణ కోరడం అనేది అర్ధరహితం. మీ అవివేకానికి, మీ అజ్ఞానానికి అది నిదర్శనం. క్షమాపణలు అనే విషయం మీరు మర్చిపోండి. క్షమాపణ కోరే అర్హత మీకు లేదు. క్షమాపణ కోరే అంశాలు మీ దగ్గర ఏవి కూడా లేవు. మందకృష్ణ మాదిగ ఎప్పుడు సత్యం, న్యాయం, ధర్మమే మాట్లాడతాడు. కాబట్టి దాన్ని మీరు పునరాలోచన చేసుకోండి. మీరు అజ్ఞానంతో మాట్లాడుతూ అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతూ క్షమాపణ కోరడం అనేది నైతికంగా మీకు మంచిది కాదని చెప్పేసి నేను వాళ్ళు గుర్తు చేస్తున్నాను.